ఏపీఎంసెట్ 2025 మే 26 షిఫ్ట్ టు పేపర్ అనాలిసిస్ అయితే చూద్దామండి. ఈ యొక్క పేపర్ అనేది ఎలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ యొక్క పేపర్ అనేది ఎలా అనిపించింది ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డౌట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇప్పుడైతే పేపర్ అనాలిసిస్కి అయితే వద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ నుంచి అయితే చూద్దాం. మ్యాథ్స్ వచ్చేసి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మోడరేట్గా అయితే ఉన్నాయండి, మోడరేట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా అయితే వెళ్ళడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో మనకి ఎక్కువ ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయనేది చూసుకున్నట్లయితే మనకి క్యాలిక్యులస్ పార్ట్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా కావచ్చు, ట్రిగ్నామెట్రిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అనేది రాసి వచ్చారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది కాబట్టి అవి కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మ్యాథ్స్ నుంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. నెక్స్ట్ మరి ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే కొంతవరకు చేయగలిగామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్గా అయితే ఉన్నాయన్నమాట. క్వశ్చన్స్ అన్నీ కూడా మోడరేట్ టు డిఫికల్ట్గా అయితే వెళ్ళడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫిజిక్స్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయో కూడా నెక్స్ట్ డే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సెమీ కండక్టర్స్ కావచ్చు, నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ కావచ్చు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, థర్మోడైనమిక్స్, వీటి నుంచి మీరు క్వశ్చన్స్ అనేవి ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. చెప్పాను కదండి, ప్రతి ఒక్కరు కూడా బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ అయితే ఉండాలన్నమాట. బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ లేకుండా మీరు వెళ్తే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అంత టైం వేస్ట్ తప్పితే ఏమైతే యూజ్ ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి అయితే చూద్దాం. కెమిస్ట్రీ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి వాటి నుంచే క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా కెమిస్ట్రీలోనే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చేయగలుగుతున్నారు, ఈజీగా వస్తున్నాయి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ మోడరేట్గా అయితే వెళ్తున్నారనమాట. అండ్ ప్రతిరోజు షిఫ్ట్ల వారీగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా కెమిస్ట్రీ అనేది కొంచెం అందరికీ టాపర్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా కొంచెం ఈజీగా అయితే ఉందన్నమాట ఈ యొక్క కెమిస్ట్రీ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందులో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్స్, బయోమాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్, వీటి నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కావచ్చు, వీటి నుంచి క్వశ్చన్స్ అయితే అడిగారని కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో ఎక్కువ లెంత్గా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది, లెంత్గాను. నెక్స్ట్ వచ్చేసి అవే క్వశ్చన్స్ మరి డిఫికల్ట్గా కూడా అడగడం జరిగింది కాబట్టి ఎక్కువ మంది చేయలేకపోయారని కూడా చెప్తా ఉన్నారు. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ యొక్క షిఫ్ట్ వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.